వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటి నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కు నాంపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన సత్కారం జరిగింది. అంతకుముందు వారికి అపూర్వ స్వాగతం పలుకుతూ సెల్యూట్ తెలంగాణ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు జరిగిన 88 సీట్లలో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గురువారం రాత్రి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద సెల్యూట్ తెలంగాణ పేరుతో సన్మాన కార్యక్రమం, కృతజ్ఞత సభను నిర్వహించారు. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు నగరంలోని ప్రధాన వీధుల మీదుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలను సత్కరించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ఈరోజు మనం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 8 మంది ఎంపీలు ఉన్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా 88 శాసనసభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు ఈ హేమీలను ఓడించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదుర్కొని ఏ రకంగా ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు ఏకమైనప్పటికీ కూడా కార్యకర్తల యొక్క పట్టుదల, కార్యకర్తల యొక్క శ్రమ ఎన్ని వేల కొనియాడినా వేసవిని సైతం లెక్క చేయకుండా, ఇంధన లెక్క చేయకుండా పనిచేసిన కార్యకర్తలకే మొదటగా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని ప్రకటించారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి రాజ్యం వచ్చిన తర్వాత, పేదల రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మార్చి తీర్థం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతున్నది. అందుకే ఈ తల్లి భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారు టెంపుల్ గా, గోల్డెన్ టెంపుల్ గా మార్చే అదృష్ట అవకాశం మాకు ఇవ్వండి. కార్యకర్తలతో పాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. ఒకప్పటి సామాన్య కార్యకర్తలు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉండటం ఒక బీజేపీలోనే సాధ్యమన్నారు బండి సంజయ్.